కాలేయం వాపు సమస్య నివారణకు ఆయుర్వేదంలో ఎటువంటి పరిష్కార మార్గాలు ఉన్నాయో ఇవాల్టి మన జీవన వేదంలో సుబ్రహ్మణ్యం గారిని అడిగి తెలుసుకుందాం. సుబ్రహ్మణ్యం గారు నమస్తే అండి. నమస్కారం. ఈరోజు మనం చర్చించుకోబోయే జీవన సమస్య కాలేయం వాపు. అసలు కాలేయం అనేది మన శరీరంలో ఎక్కడ ఉంటుంది, ఇది నిర్వర్తించే విధులు ఏమిటండి? కాలేయం మన శరీరంలో రొమ్ము భాగంలోని ఊపిరితిత్తులకు కింది భాగంలో కుడివైపున, అంటే ఈ భాగంలో జీర్ణాశయానికి కుడివైపుగా ఉంటుంది. కాలేయం మన శరీరంలో ఒక మేనేజర్ లాంటిది. మీ యొక్క అంతర్వ్యవస్థ అంటే లోపల శరీరంలో జీర్ణక్రియ, విసర్జన క్రియ, శ్వాసక్రియ ఇవన్నీ సక్రమంగా జరగడానికి వాటిని నియమానుబంధంగా నియమానుసారంగా నిర్వహించే కార్యక్రమం చేసే అవయవం కాలేయం. ఈ కాలేయం పరిమాణం తీసుకున్నట్లయితే కనీసం కేజీంపావు నుంచి కేజీన్నర మధ్యలో ఉంటుంది. ముఖ్యంగా పొట్ట భాగంలో కుడివైపున ఉంటుంది కాబట్టి ఇది ఎప్పుడైనా వాపు వచ్చినట్లయితే ఫ్యాటీ లివర్ అంటారు. అంటే కాలేయం పెరగడం, దాని బరువు పెరగడం, పెద్దగా అవడం ఇలాంటిది కనుక వచ్చినట్లయితే పొట్ట కూడా ఉబ్బడం, పొట్ట కూడా ఉబ్బరంగా ఉండడం అనేది సాధారణంగా జరుగుతుంది. అయితే ఇది కేవలం ఏదైనా ఇతర రోగాలు వచ్చినప్పుడు, ఇతర సమస్యలు వచ్చినప్పుడు మనం ఒక పరీక్షల ద్వారా, అంటే ఆధునిక పరంగా మనకు చాలా రకాల పరీక్షలు ఉన్నాయి, స్కాన్ చేయించడం, అల్ట్రాసౌండ్ స్కానింగ్ అని ఇలాంటివి చేయించినప్పుడు ఫ్యాటీ లివర్ అని, కాలేయం వాపు వచ్చిందని చెప్పిన విషయం మనకు అప్పుడు తెలుస్తుంది. సుబ్రహ్మణ్యం గారు, మరి ఇంత ప్రాధాన్యత ఉన్న ఈ కాలేయం వాపుకు గురవడానికే కారణాలు ఏమిటండి? కాలేయం వాపుకు గురవడానికి అంటే ఫ్యాటీ లివర్గా మారడానికి చాలా రకాల కారణాలు ఉన్నాయి. దీనిలో ఒకటి ఆహార కారణాలు, రెండవది విహార కారణాలు. ఆహారంలో మన శరీరానికి పడని ఆహారాలని, ఆలస్యంగా జీర్ణమయ్యే ఆహారాలని, అసలు అవసరం లేని ఆహారాలని తీసుకున్నప్పుడు ఈ యొక్క సమస్య కాలేయం మీద ప్రభావం చూపి కాలేయం పాడవడానికి ఎక్కువ అవకాశం ఉంది. ఇక వ్యాయామం చేయకుండా, ఎలాంటి వ్యాయామం లేకుండా ఎప్పుడూ సుఖంగా ఉండే వాళ్ళలో ఈ యొక్క కాలేయం పాడవడానికి, కాలేయం పెద్దదవడానికి ఎక్కువ అవకాశం ఉంది. ఇంకా చెప్పాలంటే బాగా మద్యం తీసుకునేవాళ్ళు, అంటే ఆల్కహాల్ లాంటివి ఎక్కువగా తీసుకున్నట్లయితే ఈ యొక్క ఆల్కహాల్ని పూర్తిగా జీర్ణం చేయలేక కాలేయంలోనే ఉంచుకుంటుంది కాబట్టి అలాంటి ఆల్కహాల్ తర్వాత ఈ కాలేయాన్ని దెబ్బతీస్తూ దాన్ని పూర్తిగా నాశనం చేసే అవకాశాలు ఉంటుంది. కాబట్టి అలాంటి పరిస్థితుల్లో ఆల్కహాల్ శాతం మన శరీరంలో ఎక్కువగా ఉన్నప్పుడు ఈ యొక్క కాలేయం సక్రమంగా పనిచేయలేక వాపుకు గురవడానికి ఎక్కువ అవకాశాలు ఉంది.